అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో చాలా ఈజీ అండ్ టేస్టీగా 5 మినిట్స్లో తయారైపోయే సేమియా కేసరి స్వీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. జీడిపప్పు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొన్ని కిస్మిస్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు వేసినప్పుడు వేయకూడదు, కిస్మిస్ త్వరగా ఫ్రై అవుతాయి. అందుకే జీడిపప్పు వేసినప్పుడు వేయకుండా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోని 1 కప్పు సేమియా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నెయ్యి సరిపోదు అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నెయ్యిలోని సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సేమియా కేసరి చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ సేమియాని ఫ్రై చేసినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సేమియాని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకొని సేమ్ మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా 2 కప్స్ వాటర్ వేసుకుంటే సేమియా ఉడికించడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చి మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన సేమియాని వాటర్లో వేసి సేమియా మెత్తగా అయినంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా కొంచెం దగ్గరగా అయిన తర్వాత సేమియా మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా కొంచెం సేమియా తీసుకొని ఇలా చూస్తే మెత్తగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు ఇలా బాగా కలపాలి. పంచదార పాకం కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత ఇలా మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ టేస్టీగా సేమియా కేసరి 5 మినిట్స్లో ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.